ఇట్లా మహిళల్ని అసలు మహిళలు అంటే గౌరవం లేకుండా మహిళలపైన అక్రమ కేసులు పెట్టుకుంటా ఇట్లా రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళని కూడా వాళ్ళపైన బురదల్లుకుంటా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారా? సిగ్గుండాలి కదా కొంచెమైనా. మహిళలు అంటే గౌరవం లేదా నీకు? మహిళలు ఓట్లే లేదా నీకు? వరంగల్ వెస్ట్లో మహిళలు ఓట్లే లేదా? వేసిరు కదా, మరి గౌరవించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇక అధికారం ఉంది కదా, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేవే, వాళ్ళు ఎప్పుడో ఎమ్మెల్యే జమాన్లు వాళ్ళు ఎమ్మెల్యేలు. నువ్వు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే అయినావు, గుర్తుపెట్టుకో. రాజేందర్ రెడ్డి నాయని వర్సెస్ కొండ. వరంగల్లో కాంగ్రెస్ లో ముదిరిన విభేదాలు. రాజేందర్ ఏదో అదృష్టం కొద్ది గెలిచిన ఎమ్మెల్యే, పూటకో పార్టీ మారితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవాడిని అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ చాలా క్లియర్గా నాయని రాజేందర్ రెడ్డి తన రెడ్డి బలుపుతోటి ఒక మహిళ బీసీ, ముఖ్యంగా పద్మశాలి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఒక బీసీ మహిళ పైన పాపం అంటే వాస్తవంగా మహిళలు రాజకీయాలు రావడమే అరుదు, వచ్చేటువంటి మహిళలు ఎదుగుతూ ఉంటే ఇలాంటి రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి అగ్రవర్ణ బలుపుతో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతుందో ఇట్లా విమర్శలు చేస్తూ వాళ్ళని పలిచ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు అంటే సో ఆయన ప్రయాణం చేసుకోవాలి. ఎవరి నియోజకవర్గం వాళ్ళకు ఉంటుంది, ఎవరి నియోజకవర్గం వాళ్ళు పని చేసుకోవాలి. మీరు చాలా కుట్రపూరితంగా మరి ఎవరి సపోర్ట్ తోటి ఆమెను టార్గెట్ చేస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే నాయని రాజేందర్ రెడ్డి మాత్రం ఒక బీసీ మహిళ పైన ఇట్లా టార్గెట్ చేయడం, అది కూడా సొంత పార్టీలో ఉన్నట్టు మహిళ పైన టార్గెట్ చేస్తున్నారంటే మిగతా మహిళ పైన ఎట్లా గౌరవం ఉంటుంది దానికి? ఏదంటే కూర్చొని మాట్లాడుకోండి. మీ అధిష్టానం లేదా? మీ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేడా? ఆయన దగ్గర పోయి పంచాయతీ పెట్టి కూర్చోండి. అది చేత కాదు. ఎందుకు చేయాలి అంటే 100% ఆమెను టార్గెట్నే మాట్లాడుతూ ఉంటాడు నాయని రాజేందర్ రెడ్డి. మామూలుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, వేరే పార్టీ కార్యకర్తలు లేకపోతే కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వదిలిపెడితే అక్రమ కేసులు పెట్టి లేడీస్ని ఇబ్బంది పెడతారు. గతంలో లేడీ ఒక ఇద్దరు తల్లి కూతుల పైన కేసు పెట్టించిన దొంగ నాయని రాజేందర్ రెడ్డి. అసలు ఈయనకు మహిళలు అంటే గౌరవం ఉందా? నాయని రాజేందర్ రెడ్డికి ఊరికే మహిళలు టార్గెట్ చేసుకోబోతా ఉన్నాడు. ఇట్లయితే కష్టం నాయని రాజేందర్ రెడ్డి గారు. మీరు ఇట్లా వేస్తే మీ బండను మొత్తం బయట పెట్టాల్సి వస్తుంది. మీ కథలన్నీ మాకు తెలియనుకుంటారా? అన్నీ తెలుసు మాకు, అన్ని బయట పెట్టాల్సి వస్తుంది. ఇట్లా మహిళల్ని అసలు మహిళలు అంటే గౌరవం లేకుండా మహిళలపైన అక్రమ కేసులు పెట్టుకుంటా ఇట్లా రాజకీయంగా ఎదుగుతున్న వాళ్ళని కూడా వాళ్ళపైన బురదల్లుకుంటా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారా? సిగ్గుండాలి కదా కొంచెమైనా. మహిళలు అంటే గౌరవం లేదా నీకు? మహిళలు ఓట్లే లేదా నీకు? వరంగల్ వెస్ట్లో మహిళలు ఓట్లే లేదా? వేసిరు కదా, మరి గౌరవించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. ఇక అధికారం ఉంది కదా, నువ్వు మొదటిసారి ఎమ్మెల్యేవే, వాళ్ళు ఎప్పుడో ఎమ్మెల్యే జమాన్లు వాళ్ళు ఎమ్మెల్యేలు. నువ్వు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే అయినావు, గుర్తుపెట్టుకో. రాజేందర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే ఏదో అధికారం వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే ఎవరు మాట్లాడుకుంటారా? బరాబర్ మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు.